Introducing a premium diesel fuel that cleans your engine and is designed to deliver improved performance. An innovation in fuel technology based on the science of efficiency. A fuel that's worthy of the name, Shell V-Power Diesel. ఇది షెల్ పెట్రోల్ బంక్ మేము ఎప్పుడు ప్రిఫర్ చేసేది మంచి క్వాలిటీ షెల్ పెట్రోల్ బంకే ఆడిపోయినాను వచ్చి జాస్తి ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఆడిపోయినాను షెల్ పెట్రోల్ బంకే ప్రిఫర్ చేస్తాను. షెల్ లేదంటే అదర్ బ్రాండెస్ పోతాము. ఈడ ఏం అడ్వాంటేజ్ అంటే మంచి క్వాలిటీ సిక్తుంది. రేటు వచ్చేసి 1 రూపీ ఏమో డిఫరెన్స్ ఉంది అంతే. 1 రూపీ ఏం ప్రాబ్లం లేదు. మైలేజ్ మనకి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ జాస్తినే వస్తుంది ఈడ వేస్తే. అందుకోసం 1 రూపీ ప్రాబ్లం లేదు. ఈడే రెగ్యులర్గా వేసేది మేము. ఇప్పుడు క్వాలిటీ చెప్పేప్పుడు ఏం చెప్తారు సార్? క్వాలిటీ ఇది బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు ఇది 104 పెట్రోల్, డీజిల్ ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పి డీజిల్ వచ్చేసి అదర్ బ్రాండ్స్ ఈ బ్రాండ్ అంతా సేమ్ రేట్ అయింది అనేసి చాలా సంతోషం విషయం కదా. మంచి క్వాలిటీ సేమ్ రేట్గా సిక్కేటప్పుడు జనాలు కూడా ప్రిఫర్ చేసుకొని ఇది వేసుకుంటే వాళ్ళ ఇంజిన్స్ బాగుంటుంది, మైలేజ్ సిక్తుంది, బాగుంటుంది బండి. అందుకోసం ఈడే వేసుకుంటే నా రిక్వెస్ట్ అందరూ ఈడే వేసుకుంటా అనేసి. ఫ్రీ సర్వీస్, ఆయిల్ సర్వీస్ కూడాను ఫ్రీగా ఉంటుంది. ఆయిల్ అంతా ఇస్తే లేబర్ ఛార్జ్ లేక ఫ్రీగా చేసిస్తారు అని కూడా చెప్తా ఉన్నారు సార్. ఇంకా ఏమైనా చేసినట్టు ఈడే చేసుకుంటారు. సో ఏం చెప్తారు జనాలకు సార్? జనాలు చెప్పేది అంతే, డీజిల్ సేమ్ కాస్ట్ ఉంది, మంచి క్వాలిటీ కాబట్టి మైలేజ్ వస్తుంది. సేమ్ కాస్ట్ అయితే ఈడికే ప్రిఫర్ చేసుకోవచ్చు అందరూ. పెట్రోల్ వచ్చేసి 1 రూపీ ఏమో డిఫరెన్స్ ఉంది. బట్ ఈ పెట్రోల్ రెగ్యులర్ పెట్రోల్లో వేరే బ్రాండ్కి పోతే మనము వాళ్ళు ఎక్స్ట్రా ప్రీమియం అది ఇది అంటారు. అది 4 రూపీస్ 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది దీనికన్నా. సో ఆ క్వాలిటీ ఈడ తక్కువ సిక్తుంది. సో క్వాలిటీ వైజ్ తక్కువ సిక్కేటప్పుడు షెల్ ప్రిఫర్ చేసేది మంచిది. వెహికల్ క్వాలిటీ బాగుంటుంది, ఇంజన్ మెయింటెనెన్స్ అవుతుంది, మైలేజ్ జాస్తి సిక్తుంది, వెహికల్ స్మూత్గా ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు ఈడే ప్రిఫర్. వెహికల్ మీరు ఏం ఇంపార్టెన్స్ అడిగితే మమ్మల్ని మనం చూసుకుంటాం కదా, మన హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఆ తర్వాత వెహికల్ ఇంజన్, వెహికల్ స్మూత్ అదంతా ఇంపార్టెంటో. ఈ ఏసీ పెట్రోల్ డీజిల్ అనే వెహికల్ ఇంజన్ అంతా లైఫ్ వస్తుంది, మైలేజ్ సిక్తుంది, మనకి వేర్ అండ్ టైర్ బాగుంటుంది. సో ఇది వేసుకుంటే ఇంజన్ లైఫ్ కూడా జాస్తి వస్తుంది. నేను ఎప్పుడూ షెల్లే ప్రిఫర్ చేస్తాను. சிமெண்ட் மகா சிமெண்ட் ஓகேங்க சார். நம்ம வேலைரங்க தான் போடுறோம் டீசல். முதல்க்கு முன்னே இப்போ வந்து ₹1.40 குறைஞ்சிருக்கு டீசல். வந்து பார்த்தோம். இப்போ இன்றைக்கி 100 லிட்டர் தான் போட்டிருக்கோம். எல்லாம் நாங்கள் டேங்க் ஃபுல் பண்ணி தான் ஓட்டுவோம். எல்லாம் பக்கத்தில் இருக்கிறதுனால இது கம்மியாக போட்டுருக்கு சார். சார் இப்போ எவ்வளோ மைலேஜ் எப்படி வேறு இதுக்கும் மைலேஜ் எப்படி இருக்குது வண்டியில்? என்ன சார் இன்னும் வேலை பார்க்கல. எப்படி முதக்கே பரவாயில்ல சார். மைலேஜ் கிடைப்பு தான் டீசல் போட சொல்கிறாரு. உனக்கு மைலேஜ் கிடைக்கலாம் தப்பி வேறு வகை முதல்ல கட்சிக்கு தான் போட்டுக்கிறீங்க. நானும் 1 வருஷமாக வண்டி ஓடிக்கிறேன். இந்த லைனை ஓட்டிக்கிறேன். முதல்ல அங்கே தான் போட்டோம். அந்த ஓனர் வந்து ஒரு நாள் சொல்கிறாரு, சார் புது புது போட்டு பாருங்கள், மைலேஜ் வருதான்னு பார்க்கவும் முடியாது. போட்டு பார்த்தா நல்லா இருக்குது சார். அந்த 1 மாதம் 1.5 மாதம் வந்து தான் சார் போட்டுக்கிறேன். சார் எல்லா டிரைவர்களுக்கும் நீங்கள் என்ன சொல்கிறீங்க? வந்து போட்டால் சேஃப்டிக்கு ஏன்னா டீசல் மைலேஜ் கிடைச்சா ஓனர் நல்லா கொஞ்சம் 10 ரூபா மிச்சமாகும். நல்லா பங்குக்குது, நல்லா செய்யலாம் சார். இப்போ ரேட்டு எப்படி இருக்குதுங்க? வேற பங்குக்கும் இதுக்கும் ரேட் எப்படி இருக்குது? இந்த இதுக்கும் முதல் இங்கே கம்மியாக எக்ஸ்ட்ரா இருந்துச்சு ₹1, அங்கே கம்மியாக இருந்துச்சு. ஆனால் இருந்தாலும் கொஞ்சம் மைலேஜ் கிடைச்சதுனால நான் 1 மாதம் அதை போட்டுருக்கேன். కేరళ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం ఈ రోడ్లో అప్పుడప్పుడు తోలుతూనే ఉంటారా? ఈ బంక్లో మీరు డీజిల్ పెట్రోల్ వేసిండారా? ఎలా అనిపిస్తుంది సార్ ఈ డీజిల్కు వేరే బంకులో వేసే డీజిల్కు ఏమైనా వ్యత్యాసం తెలుస్తుందా? ఎట్లా సార్? పర్వాలేదు, బాగానే ఉంది క్వాలిటీ, మైలేజ్ బాగుంది. ఈ రెండోసారి ఓపెన్ అయినాక రెండోసారి. మీరు అన్ని డ్రైవర్లకు మీరు ఏం చెప్తారు సార్? అన్ని డ్రైవర్ల కంటే ప్రిఫరెన్స్ ఇదే ఇవ్వాలి. అందరికి ఇదే చెప్తాను. నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికి ఇదే చెప్తాను. సెల్ డీజిల్ మైలేజ్ జాస్తి, డీజిల్ கட்டி ஜாஸ்தி. அதனால ஷெல்லு டீசல் எல்லா டிரைவரும் ஷெல்லு டீசல் அடித்தா வண்டிக்கும் நல்லா இருக்குது, இன்ஜினு ஸ்மூத்தாக இருக்குது. இந்த டிரைவர்ஸுங்களெல்லாம் என்ன சொல்கிறீங்க? டிரைவர்ஸ்னால் அவங்க எல்லாம் ஓனராக இருந்தால் ஓகே. ஓனர் எந்த பங்கில் அடிக்கிறாங்களோ அந்த பங்கில் தான் அடிக்கணும். மெயின் அது ஒன்று இருக்குது. நம்ம மேக்ஸிமம் எல்லாம் ஷெல் அடிக்கிறோம். இல்லை ஷெல்லுனால உங்களுக்கு வண்டிக்கு யூஸ்ஃபுல்லாக எப்படி మైలేజ్కాగా ఇదే యూస్ பண்ணோம். రేట్ ఎక్కువ వేస్తున్నాం, రేట్ తగ్గిందని వేస్తున్నాం. ఏం చెప్తారు డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమంటే మామూలుగా వేస్తున్నాము, ఏమంటే మైలేజ్ కొంచెం చేసి వస్తుంది.
అది కొంచెం బాగా బెనిఫిట్ ఉంది. డీజిల్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది దానికి మామూలు ఇదే ఇక్కడ వేసుకున్నాను చెప్తా ఉన్నాం, బాగుంది, మైలేజ్ బాగా వస్తుంది, డీజిల్ పర్ఫెక్ట్గా ఉంది, ఏమి ఇబ్బంది ఇక్కడ వేసుకున్నాం చెప్తున్నాం. రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి కుప్పం డైలీ ట్రావెల్ చేస్తాము. కాకపోతే రెగ్యులర్గా పెట్రోల్ ఇక్కడ పెట్టుకుంటాము. ఎక్కడ పెట్టుకుంటాం ఎందుకంటే బండి స్మూత్గా ఉంటుంది, ప్లస్ మైలేజ్ కరెక్ట్గా వస్తుంది. మనకి ఎంతైతే అనుకున్నప్పుడు మైలేజ్ ఎంత ఉంటుందో అంత కరెక్ట్గా వస్తుంది. సార్ వేరే బంకుకు ఈ బంకుకు ఏం వ్యత్యాసం ఉంటుంది సార్? వేరే భారత్ కానీ ఇండియన్ కానీ ఎషెల్కు రేట్ వైజ్ రేట్ ఇప్పుడు తగ్గించినారు అని చెప్తారు. ₹1 కదా తేడా, ₹1 తేడా ఉంది. కాకపోతే ₹1 కింద కూడా మనకు బండి మెయిన్ కదా, బండి స్మూత్గా ఉంటుంది. వేసేదే మీరా పెట్రోల్ వేసేదే ఎలా అనిపిస్తుంది సార్? వేరే బంకుకు ఇటుకు మైలేజ్ బాగా వస్తుంది, కండిషన్ బాగుంటుంది. ఈ జనాలకి ఏం చెప్తారు సార్? పర్వాలేదు, ఇక్కడ వస్తే బాగానే ఉంటుంది, ఫెసిలిటీ అంతా బాగా ఉంది. పైగా పెట్రోల్ మైలేజ్ బాగా ఇస్తుంది, గాడి స్మూత్గా ఉంటుంది. రేట్ వైజ్ సార్? రేట్ కూడా ఏమో ₹1 వేస్తే పర్లేదు, మైలేజ్ బాగా ఇస్తుంది కదా, గాడి స్మూత్గా ఉంటుంది, రిపేర్ ఎక్కువ రాదు. ఇక్కడ ఆయిల్ చెక్కింగ్ పర్వాలేదు. నాది ఇదే క్యాసంబల్ ఊరు. నేను ఓల్వోలో తగ్గింది రీజియన్లో వర్క్ చేస్తాను. ఏమంటే షెల్ ఈజ్ ఎ గ్లోబల్ బ్రాండ్ అండ్ ద ఓన్లీ బ్రాండ్ విచ్ ఆఫర్స్ అడిటివ్స్ విత్ షెల్. ఆ గ్లోబల్ బ్రాండ్ నా మూడ్లకు తేవాలని నేను ఈ బంక్ స్టార్ట్ చేసినాను. అండ్ అన్నాక మనకి మన ఊరోళ్ళకి ఒకంత జాబ్లు ఇవ్వాలని, సపోర్ట్ చేయాలని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చేసినాను. ఇది యాడ్ వస్తుంది, ఎన్ని ఎకరాల జాగాల్లో ఇది చేసినారు? 28 గుంటాస్ ఇది ఉంది. దీంట్లో క్లీన్ వాష్రూమ్స్, కెఫ్టేరియా, గ్రాసరీస్ అండ్ 4 type of fuels. One is normal diesel, powered diesel, normal petrol and powered petrol. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్యూల్ సార్? ఫ్యూయల్ నార్మల్ పెట్రోల్కి వేరే బంకుల పెట్రోల్ కంపేర్ చేస్తే దట్ ఈస్ నార్మల్ పెట్రోల్. దీంట్లో ఆల్రెడీ అడిటివ్స్ యాడ్ చేసి ఉంటారు, దాన్ని ఇంకా ఇంజిన్ స్మూత్ అవుతుంది, మైలేజ్ వస్తుంది. పవర్ పెట్రోల్లో వచ్చేసి ద పర్సెంటేజ్ ఆఫ్ అడిటివ్స్ జాస్తి ఉండేది, ఇంకా కారు ఇంజిన్ స్మూత్ అయిపోతుంది, మీకు స్మూత్గా గడిపోతుంది, మైలేజ్ జాస్తి వస్తుంది. బట్ కాస్ట్ ఆఫ్ టోటల్ ఓనర్షిప్ కంపేర్ చేస్తే నార్మల్ ఫ్యూయల్కిను దీనికి కంపేర్ చేస్తే డీజిల్లో 1 లీటర్కి 8 to 10 రూపీస్ మిగులుతుంది. ఇది మాకి డ్రైవర్లు ఇంకా వచ్చిండే ఫీడ్బ్యాక్. ఇప్పుడు బెలోరో గాడి తీసుకుంటే ఎగ్జాంపుల్, వేరే తవ 13 కిలోమీటర్స్ వస్తుంది, దీంట్లో షెల్లో వచ్చేసి 15 కిలోమీటర్స్ వస్తుంది. క్యాల్కులేట్ చేసినప్పుడు ₹11 మిగులుతుంది 1 లీటర్. లారీలో వచ్చేసిందే ఇప్పుడు ఐషర్ గాడి వచ్చినప్పుడు ఎల్సివి గాడి వేరే వీటిలో 6 కిలోమీటర్లు వస్తుంది, దీంట్లో 6.5 కిలోమీటర్, 0.5 కిలోమీటర్ జాస్తి వస్తుంది మైలేజ్. మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఫ్యూయల్ కూడా అంతే ఇంపార్టెంట్ గాడికి. ఇవ్వాలంటే మనము ఎంత కేర్ తీసుకుంటామో ఫుడ్కి, ఫ్యూయల్ కూడా అంతే క్వాలిటీ ఉండాలా వెహికల్కి. ఇవ్వాలంటే ఇంజన్ స్మూత్గా ఉంటుంది, రిపేరీలో జాస్తి వచ్చేలేదు, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సో ఫెసిలిటీస్ ఏమేమంతా ఇస్తారు సార్? ఫెసిలిటీస్, ఫ్రీ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటుంది? ఫ్రీ ఫెసిలిటీస్ డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి కాఫీ టీ ఫ్రీ, వాష్రూమ్స్, మినరల్ వాటర్ ఫ్రీ. అండ్ కారు వాళ్ళకి ఇప్పుడు కారు వాళ్ళు ఏమన్నా ఆయిల్ చేంజ్కి వస్తే ఆయిల్ ఫిల్టర్స్ మాత్రం తీసుకుంటే మేము ఫ్రీ సర్వీస్, నో లేబర్ ఛార్జెస్. 2 వీలర్కి నో లేబర్ ఛార్జెస్. ఇప్పుడు కార్ వాళ్ళకి ఫ్రీ విండ్షీల్డ్ క్లీనింగ్ చేసిస్తాము. కార్ అసెసరీస్, వైపర్ బ్లేడ్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, ఆయిల్ కానీ, జనరల్ మెయింటెనెన్స్కి ఏమేమి కావాలో అంత అవైలబిలిటీ మాత్రం ఉంటాయి. అన్ని బ్రాండెడ్, బాష్, ప్రియం. సో జనాలకి ఏం చెప్తారు సార్? జనాలకి ఇది ఫ్యూయల్లో మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో గాడికి కూడాను డీజిల్, పెట్రోల్ అంతే ఇంపార్టెంట్. మనకి అంత కేర్ తీసుకునేటప్పుడు మనము గాడికి క్వాలిటీ ఫ్యూయల్ వేయాల, ఇంజన్ స్మూత్గా ఉంటుంది, మీకు రిపేరీలో తగ్గుతుంది. ఇది రాజ్పేట్ రోడ్ ఇంకా ఎన్ని దూరం ఉంటుంది సార్? యాడ్ ఉంటుంది, యాడ్ వస్తుంది సార్? ఇది
వీకోటన్ ఇంకా కుప్పం రోడ్లో వీకోటన్ ఇంకా 3 కిలోమీటర్స్ NH42 ఉంది. పంతనల్లి విలేజ్, సర్వే నంబర్ 266/2. ఇక్కడ బాగుండదు అంటారా అట్లయితే? రేట్ వైజ్ ఈ జనాలకి ఏం చెప్తారు సార్? எப்படி நல்லா இருக்கா? எப்படி என்ன டிஃப்ரென்ஸ்? வேற பெட்ரோலுக்கும் இதுக்கும் என்ன டிஃப்ரென்ஸ்? இந்த லாரி டிரைவர்களுக்கு ஓனர்களுக்கு என்ன சொல்லுவாருங்க? மைலேஜ் வர்றதுனால தான் இங்கே வர்றது, செல்லுக்கு வர்றது. அப்போ எல்லாரும் இது யூஸ் பண்ணுங்க அப்படின்றீங்களா? ஆமாம். நீங்கள் யூஸ்வலி இங்கே தான் வர்றதா? ஆமாம், ரெகுலராக இங்கே தான் வர்றோம். సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర సర్వీస్. సార్ మాది పెట్రోల్ బంక్ వచ్చి వీకోట నుంచి కృష్ణగిరి హైవేలో ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. కాకపోతే ఏమంటే ఆయిల్ చెక్ ఫ్రీగా ఉంటుంది, ఆయిల్ సర్వీస్ అంతా ఫ్రీగా చేస్తారు సార్. తర్వాత గ్లాస్ క్లీనింగ్, ఎయిర్ గేజ్, అవన్నీ ఫ్రీగా ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ అంతా డ్రైవర్స్ కంటే డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తాము. తర్వాత 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది. 24 అవర్స్ స్నాక్స్ దొరుకుతుంది. తర్వాత టీ, కాఫీ, శాండ్విచ్ ఇలాంటివి కూడా లేబర్ ఛార్జ్ ఏం తీసుకోము, బట్ వరి ఆయిల్కి మాత్రం పే చేస్తాం చాలు. ఇక్కడ ప్రతి ఒక్క క్వాలిటీలో ఉంది, ఇక్కడ క్వాలిటీ అయితే మస్తుగా ఉంది. ఇప్పుడు ఏం రేట్ ఉంటుంది సార్ ఆయిల్కి? ఏమి ఆయిల్కి వచ్చి కార్కి వచ్చి 1300 నుంచి ఉంది, 3000 వరకు ఉంది సార్. 1 లీటరా? 3.5 లీటర్స్. బట్ 1 లీటర్ అంటే 430 నుంచి 1000 వరకు ఉంది. ఇది మామూలుగా కార్లు మనం చూసుకుంటే క్లాత్ సార్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ క్లాత్ బయట ఎక్కడ దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇది మాకు షెల్ వాళ్ళే కంపెనీ నుంచినే ప్రొవైడ్ చేస్తారు. దీని రేట్ వచ్చి 435 ఉంటుంది. బయట తీయాలంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు చెప్పలే మళ్ళీ. వైపర్ బ్లేడ్ సార్, ఇది 3M వైపర్ బ్లేడు. మామూలుగా వచ్చి బయట తీయాలంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి 571 ఉంది. ఏ టైప్ ఆఫ్ వైపర్ బ్లేడ్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఒక 10-15 టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కార్లో పెట్టినవి. మనం ఓపెన్ చేసి మా తర్వాత పెట్టుకోవచ్చు. కానీ సూపర్గా ఉంటుంది సార్. ఇట్లా అవి ఎక్కడ దొరకవు, షెల్ వాళ్ళు మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తాం. తర్వాత షెల్లో వచ్చి వాష్రూమ్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా అంటే 1 అవర్ ఒక్కొక్కసారి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఫుల్ క్లీన్ అండ్ బ్రైట్ ఉంటుంది. తర్వాత ఎయిర్ గేజ్ ఫ్రీగా ఉంటుంది సార్. ఆయిల్ చెక్, తర్వాత ఆయిల్ చేంజ్ చేసేదంతా ఫ్రీగా ఉంటుంది. మీరు ఆయిల్ తీసుకొచ్చేస్తే సర్వీస్ మాత్రం ఫ్రీగా చేస్తారు. లేట్ నైట్లో పెట్రోల్ డీజిల్కి వచ్చేప్పుడు ఏం సిక్తుంది? ఎంచొప్పరకు ఈ షెల్ బంక్ ఉంటుంది. శాండ్విచ్, టీ, కాఫీ ఉంటుంది, కోల్డ్ కాఫీ, మిల్క్ షేక్స్ ఉంటుంది, రోల్స్, శాండ్విచెస్, మ్యాగీ. సో ఇది 24/7 బంక్ ఓపెన్లో ఉంటుందా? 24 hours దొరుకుతుంది కదా. చిన్నోళ్ళకి ఏమైనా వేరే టిఫిన్స్ మాదిరి ఏమీ ఉండలే, ఈ స్నాక్స్ మాత్రము. వేరే ఏమేమి ఉండదు సార్? ఇక్కడ స్నాక్స్ అంతా ఉంది, కూల్ డ్రింక్స్, స్నాక్స్ దొరుకుతుంది. డ్రైవర్స్ కంటే ఇక్కడ ట్రక్ డ్రైవర్స్ కంటే టీ, కాఫీ ఫ్రీగా ఉంటుంది. ఫుల్ టైం చేసుకోవచ్చు.